వల్లభనేని వంశీ ఎపిసోడ్లో దిమ్మ తిరిగే ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. 40 లక్షలు బంధువుల సహకారంతో ట్రాప్, అడ్వాన్స్గా 20 పక్కా ప్లాన్, మొత్తం హిస్టరీ బయటపెట్టిన పోలీసులు. అసలేంటి మ్యాటర్ అంటే, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారంలో పోలీసులు కీలక ఆధారాలు సంపాదించినట్లు చెప్తున్నారు. బాధితుడు సత్యవతం చెప్పిన విషయాలతో పాటు నిందితుడు వంశీ హైదరాబాద్ నివాసంలో లభించిన ఆధారాల ప్రకారం పోలీసులు ఈ కేసు దర్యాప్తులో చాలా పురోగతి సాధించారని చెప్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసును ఉపసంహరించుకుంటే బాధితుడు సత్యవర్ధన్కు 40 లక్షలు ఇస్తామని ఆఫర్ చేయడంతో పాటు అడ్వాన్స్ గా 20,000 చెల్లించారని పోలీసులకు ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉపసంహరించుకోవాలని వంశీతో పాటు ఆయన అనుచరులు తనకు డబ్బు ఆఫర్ చేశారని బాధితుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారట. కేసు విత్డ్రా చేసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించానని బాధితుడు ఆరోపించినట్లు తెలుస్తోంది. నిందితుల బెదిరింపులతో తాను కోర్టుకు వచ్చి మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపాడు. బంధువుల ద్వారా హైదరాబాద్ నుంచి సత్యవర్ధన్ను పిలిపించిన వంశీ అనుచరులు బాధితుడితో పాటు ఆ తర్వాత వంశీ వద్దకు తీసుకువెళ్లినట్లు చెప్తున్నారు. మెజిస్ట్రేట్ వద్దకు వంశీ అనుచరుల కారుపైనే వచ్చిన బాధితుడు తిరిగి వారితోనే వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందగా, అదే సమయంలో తమ సోదరుడు కనిపించడం లేదని సత్యవర్ధన్ తమ్ముడు ఫిర్యాదు చేయడంతో మొత్తం భాగవతం బయటపడ్డట్లు చెప్తున్నారు. ఈ కిడ్నాప్ కేసులో మొత్తం 6గురి హస్తం నేరుగా ఉందని చెప్తున్నారు. వీరిలో 5గురిని అరెస్ట్ చేయగా మిగిలిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కోర్టులో లొంగిపోయేందుకు అతడు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సత్యవర్ధన్ను బెదిరించి కేసును ఉపసంహరించుకునేలా చేసిన వంశీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి కేసు నుంచి తప్పించుకోవాలని చూసినట్లు పోలీసులు చెప్తున్నారు. అందుకే అనుచరుల ద్వారా తన ప్లాన్ ను పకడ్బందీగా అమలు చేయించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవరి పాత్ర ఏంటన్నది తెలియాలంటే వంశీ మొబైల్ ఫోన్ ప్రధాన ఆధారమని, అయితే ఈ ఫోన్ ప్రస్తుతం కనిపించకపోవడంతో పోలీసులు సవాల్ ఎదుర్కొంటున్నారు. మరోవైపు వంశీ అరెస్టు సమయంలో ఫోన్ ఆయన వద్దే ఉండేదని పోలీసులు చెప్తున్నారు. అరెస్టు నోటీస్ అందుకున్నాక బట్టలు మార్చుకొని వస్తానని చెప్పిన వంశీ సుమారు 40 నిమిషాలు తన గదిలోనే గడిపాడని పోలీసులు చెప్తున్నారు. అరెస్టు నోటీస్ అందుకున్నాక బట్టలు మార్చుకొని వస్తానని చెప్పిన వంశీ సుమారు 40 నిమిషాలు తన గదిలోనే గడిపాడని పోలీసులు చెప్తున్నారు. ఆ సమయంలో కొందరు వైసీపీ నేతలు మీడియా ప్రతినిధులకు వంశీ ఫోన్ చేసి సమాచారం అందించారని పోలీసులు చెప్తున్నారు. ఆ తర్వాతే ఫోన్ ఏం చేశారన్నది తెలియట్లేదని పోలీసులు చెప్తున్నారు. ఆయన ఫోన్ స్వాధీనం చేసుకుంటే ఎవరి పాత్ర ఏంటన్నది స్పష్టంగా తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఇంకోవైపు బాధితుడు సత్యవర్ధన్ను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో తాను ఇచ్చిన స్టేట్మెంట్ ను ఉపసంహరించుకోవడంతో పాటు కిడ్నాప్ కేసు పైన ఆయన వాంగ్మూలం నమోదు చేయించే అవకాశాలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.